హాయ్ హలో నమస్తే, నా పేరు రమేష్ కోహ్లీ. మీరు చూస్తున్నారు రమేష్ కోహ్లీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు నేను మాట్లాడబోయే వీడియో వచ్చేసి సీరియస్గా మొన్న వైఎస్ షర్మిల గారు హిందుత్వం గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీ వాడల్లో 5,000 గుళ్ళు కట్టిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆవిడ మాట్లాడే మాటలు ఒకసారి విందాం. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, నువ్వు వ్యతిరేకిస్తున్నావా? క్లారిటీ కావాలి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంటే ఢిల్లీలో ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వాళ్ళు చెప్తే ఈవిడ చెప్పాలి. ఓకే, ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేడం గారు, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గుళ్ళు నిర్మాణానికి సంబంధించింది టీటీడీకి సంబంధించిన వ్యవహారం. టీటీడీ మీన్స్ అది గవర్నమెంట్ వ్యవస్థ కాదు. టీటీడీ అనేది గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తున్న వ్యవస్థ, కానీ గవర్నమెంట్కి టీటీడీకి సంబంధం లేదు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి గవర్నమెంట్ కొంతమందిని నియమిస్తుంది, అంతే తప్పించి టీటీడీ అనేది కేవలం హిందువుల కోసం మాత్రమే ఉంది. హిందువుల కోసం మాత్రమే ఉంది టీటీడీ అనేది. గుళ్ళు కట్టేస్తుంది కానీ డెవలప్మెంట్ టీటీడీ చేయాల్సిన అవసరం లేదు. దానికి ప్రభుత్వాలు ఉన్నాయి. హిందూ పరిరక్షణ సంస్థ లాంటిది టీటీడీ అనేది. సో టీటీడీ వృత్తి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ముందు ఏది పడితే మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడుకి చెప్పేదంటే తప్పేం లేదు. గుళ్ళు కడితే తప్పేముంది? అదే చర్చిలు కట్టిస్తామంటే నువ్వు ఓకే కదా. ప్రతి ఎస్సీ వార్డులో ఒక చర్చి కట్టిస్తామంటే నువ్వు ఈ మాట ఆడకపోతావు, ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు హిందూ మతానికి సంబంధించి గుళ్ళు కట్టాలని అనుకుంటారు. అనుకోవడంలో తప్పే లేదు. మీరు ఎందుకు అలా అనుకుంటారో నాకు అర్థం కాదు. సో ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. బై ద వే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో ఇక్కడ చూపించినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు అంటే నెక్స్ట్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో దానికే సబ్స్క్రైబ్, ఇంకేం కాదు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.